ఇవాళ నేను క్యాటరింగ్ స్టైల్లో గుత్తి వంకాయ ఎలా చేస్తారో చెప్తాను. ఈ మధ్య చిన్న ఫంక్షన్ జరిగింది. వాళ్ళు గుత్తి వంకాయ చేసి తీసుకొచ్చారు. చాలా బాగునింది. ఆ వంట అతన్ని అడిగాను, ఎలా చేస్తారు ఈ గుత్తి వంకాయ అంటే అతను చెప్పాడనమాట ప్రొసీజరు. దాని ప్రకారం నేను చేస్తున్నాను. ముందు వంకాయలు 4 భాగాలుగా కట్ చేసుకొని ఆ తొడిమె పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో పెట్టుకోవాలి. తొడిమె ఎందుకు పెట్టుకోవాలంటే ఆ దబ్బలు చిదిరిపోకుండా ఉండడానికి. సో ఆనియను, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి, కొంచెం చింతపండు, చూస్తున్నారు కదా, అల్లం తెల్లగడ్డ పేస్టు, కొబ్బరి, వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, పట్టా చెక్క పొడి, లవంగాలు, ఎలాచి, మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి. ఇవండి దీనికి కావాల్సింది. ఉప్పు మామూలే. ఓకే. సో ఈ ఐటమ్స్ అన్నీ మనం ఒకసారి మీరు మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే ఒక కడాయిలో నూనె పోసుకొని మనం ఈ కోసిన వంకాయల్ని మెత్తబడేటట్టు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా నూనెలు అన్నీ అది బాగా మెత్తపడిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికి మెత్తబడుతుంది అనమాట. దీంట్లో ఏం వేయకూడదు, ఓన్లీ ఆయిల్ మాత్రమే వేసి దాన్ని మెత్తబడి పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి, నేను నువ్వుల నూనె వాడుతున్నానండి, బాగుంటుందని. ఎందుకంటే నువ్వులు కాల్షియం కదా. సో కొంచెం ఆయిల్ వేసి అందులో పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు. సో ఇది పోపు. ఇవి వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆనియన్ను యాస్టీజ్గా ఆనియన్ను వేసుకోవాలి. అది కొంచెం త్వరగా మెత్తబడాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోండి. అది కొంచెం మెత్తబడుతుంది, త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. ఇది ఈ విధంగా ఉప్పు వేసుకుందాం. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం కోసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఈ ఒక మిర్చి ఉందని చెప్పాయి కదా, అది కూడా వేసేస్తాం ఫస్ట్. తర్వాత టమాటా ముక్కలు వేద్దాం. చిన్న ముక్కలు చేసుకోవాలి, గ్రేవీ వస్తుంది చిన్న ముక్కలు చేసుకుంటే. నాటు టమాటాలు అయితే ఇంకా బాగుంటుందండి. తర్వాత ఈ వేసిన తర్వాత మనం కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. నేను ఎంత వేసానో అంతవరకే సరిపోతుంది ఆ వంకాయలకి. అది వేసి అది పచ్చివాసన పోయే వరకు వీటన్నిటినీ బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర, ఇవన్నీ వేసి ఇవి కూడా ఫ్రై చేయాలి. బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేస్తాం. ఇది ఇలాచి చెప్పా కదా, ఇలాచి, కార్డమము, లవంగాలు కూడా ఇప్పుడే వేయాలి. ఇందాక ఎర్రగడ్డల్లో కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ మిర్చి పౌడరు, ధనియాల పొడి, పసుపు పొడి, ఇవన్నీ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు అటు ఇటు ఫ్రై చేసి ఇప్పుడు మనం అది బాగా గ్రేవీలాగా అవ్వడానికి వాటర్ వేసా. చూసారు కదా, ఇదంతా బాగా కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఒక కర్రీ టైపులో ఒక గ్రేవీ ఏర్పడింది. చూసారు కదా. ఇప్పుడు ఈ గ్రేవీ బాగా కొంచెం ఉడికిన తర్వాత ఉడకడానికి కొంచెం ఫ్రై చేయాలి, మూత పెట్టాలి. ఈ వంకాయలు ఏంటంటే మిస్ అయిపోయినాయి, పక్కన పడిపోయినాయి. అందుకని అవి 2 దెబ్బలుగా కోసి వాటిలో ఉడకబెడుతున్నాను. ఏదో అనుకుంటున్నారు మేము. సో ఇప్పుడు మనం పక్కన మగ్గించి పెట్టుకున్న ఈ వంకాయలు ఉన్నాయి కదా, కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకుందాం. ఈ వంకాయలను కూడా ఇప్పుడు అందులో మనం వేసేస్తాం. ఇప్పుడు ఇందులో ఉప్పు ఉంటేనే కదా ఈ వంకాయలో కూడా పడుతుంది. ఈ వంకాయలో మనం ఏం వేయలేదు ఇందాక, అందుకని నేను ఇప్పుడు ఉప్పు చూశాను అనమాట. సో ఉప్పు చూసి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఈ వంకాయలన్నీ వేసి బాగా చేయాలి. ఇప్పుడు మనం లాస్ట్లో యాడ్ చేయాల్సింది పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత ఉడకడానికి ఆ పొడి వేసినప్పుడు మనకి నీళ్లు తగ్గిపోతాయి కాబట్టి కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టాలి. కొంచెం అంటే కొంచెం చింతపండు రసం వేయాలి, ఎక్కువ వేయకూడదండి, దాని టేస్ట్ మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం పల్లీలు, నువ్వులు, వేయించుకున్న పల్లీలు, నువ్వులు పొడి అండ్ కొబ్బరి పొడి ఉంది కదా, కొబ్బరి పొడి కూడా వేసేయాలి. ఎంత వేసి బాగా కలియబెట్టి, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళు ఏం చెప్పారంటే లాస్ట్లో మీరు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేయండి, టేస్ట్ కోసం బాగుంటుంది అన్నారు. సో అదేవిధంగా నేను లాస్ట్లో నెయ్యి యాడ్ చేశాను అనమాట. బాగా ఉడికిపోయిన తర్వాత నెయ్యి యాడ్ చేశాను. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఉప్పు చూస్తే సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదండి కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.